ఈ లోకంలో మనిషి ఎంత సంపాదించినా వినయము అనబడే ఆస్తిని సంపాదించకపోతే, ఆస్తిని కూడబెట్టుకోకపోతే ఎన్ని ఆస్తులు ఉన్నా కానీ ఉపయోగం లేదు. వినయము అనబడే ఆస్తి ముందు ఎన్ని కోటాను కోట్లు పోగేసినా ఆ వినయము ముందు ఏ కోట్లు కూడా పనికి రావు. వినయము అనబడేటువంటి సత్ప్రవర్తన, విధేయత అనబడేటువంటి మంచి లక్షణము, సులక్షణము ఒక మనిషికి ఉండటం ఎంతైనా కానీ శ్రేయస్కరము. అది మంచి స్వభావం. అది వినయము లేకపోతే, విధేయత లేకపోతే, తగ్గించుకునే మనసు లేకపోతే, తగ్గించుకునే స్వభావము లేకపోతే, గర్వముతో రంకెలు వేస్తూ, గర్వముతో అరుస్తూ, గర్వముతో కేకలు వేస్తూ, గర్వముతో ఇతరులని చులకనగా మాట్లాడుతూ, గర్వముతో ఇతరుల పట్ల ఏహ్య భావాన్ని కనబరుస్తూ ఉంటే ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తికి సమాజంలో విలువ ఉండదు. ఆ వ్యక్తికి సమాజంలో గౌరవము కూడా దక్కదు. ఎప్పుడైనా కానీ ప్రేమతో నీ దగ్గరికి పలకరిద్దాము అని రావటానికి కూడా మనుషులు ఆలోచిస్తారు. ఎందుకండి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే గర్వముతో మాట్లాడతాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే కోపముతో ఉంటాడు. ఆ వ్యక్తికి అదేంటో తెలియదు కానీ ముక్కు మీద కోపముతో ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడం కంటే కూడా మౌనంగా ఏదో మన పని మనం చూసుకోవటం మంచిది అని చెప్పి మన దగ్గరికి రావడానికి కూడా మనుషులు జంకుతున్నారు అనంటే, భయపడుతున్నారు అనంటే ఖచ్చితంగా మనలో ఉండకూడనటువంటి అవలక్షణము ఏదో దాగి ఉంది. ఆ అవలక్షణాల్లో మొట్టమొదటిది ఏంటి అనంటే గర్వము. బైబిల్ సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. తన్ను తాను తగ్గించుకున్నవాడు ఆటోమేటిక్గా, ఇట్స్ ఏ ప్రాసెస్, ఆటోమేటిక్గా హెచ్చించబడతాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కానీ తన్ను తాను హెచ్చించుకున్నాడు అనుకోండి, నేనంటే ఏమనుకుంటున్నారు, నా హోదా తెలుసా, నా యొక్క పదవి తెలుసా, నేను ఎంతటి వాడినో తెలుసా, నా యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసా, నా కులం తెలుసా అని చెప్పి తన్ను తాను ఎవడైతే హెచ్చించుకుంటాడో, తన్ను తాను హెచ్చించుకోవడం అంటే తనకు తానుగా గొప్పలు చెప్పుకునేవాడు, తనకు తానుగా బీరాలకి పోయేవాడు, తనకు తానుగా ఏదో ఉన్నది లేనిది గట్టిగా పలికేవాడు, గొప్పలకి పోయేవాడు, తనకి తానుగా గొప్పగా మాట్లాడేవాడు ఆటోమేటిక్గా తగ్గించబడతాడు. అందును బట్టి పెద్దలు అన్నారు కదా, ఏమీ లేని ఇస్తరాకు ఏమవుతుంది, ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉంది అణిగి మణిగి ఉంటుంది. ఎప్పుడైనా కానీ గొప్ప వ్యక్తులు ఎవరైనా కానీ మీరు తీసుకోండి, చాలా సింపుల్గా ఉంటారండి. వాళ్ళు ఎంత మర్యాదగా ఉంటారు, ఎంత చక్కగా ప్రవర్తిస్తారు, ఎంత ప్రేమతో మాట్లాడతారు, ఎంత సింపుల్ డ్రెస్సెస్ వేసుకుంటారు, ఎంత సింపుల్ లైఫ్ స్టైల్ ఉంటుంది వాళ్ళకి. ఎంత గొప్ప వ్యక్తులైనా కానీ చాలా సింప్లిసిటీని మెయింటైన్ చేస్తారు. అందును బట్టి సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని చెప్పి పెద్దలు తెలియజేశారు. సింప్లిసిటీ, సింపుల్గా ఉండటం, సింపుల్గా బట్టలు వేసుకోవటం, లేకపోతే సింపుల్గా లైఫ్ స్టైల్ని కలిగి ఉండటం, గొప్పలిగా పోకుండా సింపుల్గా ఉండటం అనేది ఖచ్చితంగా ఇతరులని ప్రభావితం చేస్తుంది. అయ్యయ్యో అతను చూడరా ఎంత గొప్ప వ్యక్తి, అంత స్థాయి ఉంది, కానీ అదేంటో సింపుల్గా ఉంటాడు అని చెప్పి ఇతరులు ప్రభావితం చేస్తుంది మన యొక్క సింప్లిసిటీ నేచర్. కాబట్టి గర్వము, అతిశయము, లేకపోతే మనకి మనము గొప్పలకు పోయేటువంటి తత్వము అది మంచి పద్ధతి కానే కాదు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఫరో అనబడేటువంటి వ్యక్తి. ఐగుప్తు దేశానికి రాజు లాంటి వాడు, లేకపోతే ఐగుప్తు దేశానికి మరి టాప్ పొజిషన్లో ఆ దేశాన్ని పరిపాలన చేసేటువంటి వారిని ఫరో అని పిలుస్తారు. అది ఒక పదవి పేరు అన్నమాట. మన భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అని ఎలా పిలుస్తామో ఐగుప్తు దేశంలో ఫరో అని పిలుస్తారు. సో ఫరో గొప్ప వ్యక్తి. అయితే ఆ రాజ్యంలో ఇజ్రాయేలీయులు అనబడేటువంటి ఒక వేరే జాతి ప్రజలని బానిసలుగా ఉన్నారు. ఆ జాతి ప్రజలు ఫరో కింద బానిసలుగా ఉన్నారు.
అయితే దేవుడు చెప్పాడు, మోషేని ఏర్పాటు చేసుకొని, మోషే నీ ద్వారా ఈ ఇజ్రాయేలీయుల ప్రజలని తమ యొక్క స్వంత దేశంలోనికి నేను తీసుకొని వెళ్తాను నీ యొక్క నాయకత్వంలో. అయితే నీవు వెళ్ళి ఫరోతో మాట్లాడాలి, ఫరోతో చెప్పాలి ఏంటి అని అంటే, మా దేవుడైన యెహోవా మమ్మల్ని కనికరించి మమ్మల్ని ఈ బానిసత్వం నుంచి బయటికి తీసుకొని రావడానికి ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి ఫరో గారు, మీరు కూడా మమ్మల్ని విడిపించేస్తే, మీరు కూడా మమ్మల్ని ఈ బానిసత్వంలో నుంచి విడిపించేస్తే మేము కూడా మా సొంత ప్రదేశానికి, సొంత ప్రాంతానికి వెళ్ళిపోతామండి, మాకు విడుదల కావాలి, విడుదల ఇవ్వండి అని చెప్పి, మోషే నువ్వు ఫరోని వెళ్ళి అడగాలి అని చెప్పి దేవుడు మోషేకి చెప్పాడు. అప్పుడు మోషే వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పిందంతా కూడా ఫరోకి చెప్పాడు. మా దేవుడైన యెహోవా మమ్మల్ని మా యొక్క సొంత ప్రదేశానికి తీసుకొని వెళ్ళడానికి మరి ఆయన మాకు విడుదలని ఇచ్చాడు, కాబట్టి మీరు కూడా బయటికి మమ్మల్ని పంపివ్వండి అని చెప్పి మోషే ఫరోకి జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటే, ఫరో చెప్పాడు, నేను మిమ్మల్ని పోనివ్వను, మీ దేవుడైన యెహోవా ఎవడు అని ప్రశ్నించాడండి. హూ ఈజ్ జెహోవా? ఎవరు యెహోవా? ఎవరు? యెహోవా మాట నేను వినాలా? యెహోవా చెప్తే నేను తలొగ్గాలా? ఎవడు యెహోవా? ఎవరు యెహోవా? యెహోవా ఎవడు అని చెప్పి గొప్పలికి పోయాడు, గర్వానికి పోయాడు. అంటే ఫరో యొక్క ఆలోచన ఏంటి అంటే, ప్రజలందరూ కూడా నన్ను పూజించాలి, లేకపోతే నన్ను పొగడాలి, లేకపోతే మా దేవతల్ని పొగడాలి, మా దేవతలకి పూజలు సమర్పించాలి. యెహోవా ఎవరి మధ్యలో? అసలు యెహోవా ఆ నామం ఏంటి? ఆ యెహోవా ఎవరు అని చెప్పి యెహోవా మీదనే, అనగా సృష్టికర్త అయినటువంటి దేవుని మీదనే తిరగబడ్డాడండి ఈ ఫరో. కొన్నిసార్లు మన జీవితంలో సృష్టికర్తనే ఎదిరిస్తూ ఉంటాం, సృష్టికర్త మీద తిరుగులాడుతూ ఉంటాం. ఎందుకు? మనలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి. ఎవరిలో అయితే గర్వం ఉంటుందో ఆ వ్యక్తి దేవుణ్ణి కూడా లెక్క చేయడు. ఆ వ్యక్తి దేవుడి మీదే ఎదురు తిరుగుతాడు. అంత గొప్ప వాళ్ళమా మనం? సాక్షాత్తు దేవుడు, సర్వమును సృష్టించినటువంటి దేవుణ్ణి ఎదిరించే అంత గొప్ప వాళ్ళమా మనం? కానే కాదండి. అంత గొప్ప స్థితి మనకుందా? అసలు దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ? దేవుడు స్వయంభవుడు, ఆయన దేవుడు సర్వాధికారి, సర్వ సృష్టికర్త ఆయన. మనం నేడు ఉండి రేపు వెళ్ళిపోయే సామాన్యమైన వ్యక్తులం మనము దేవుణ్ణి ఎదిరించటం చాలా చాలా తప్పు. ఫరో కూడా దేవుడు ఎవరు అని చెప్పి ప్రశ్నిస్తే, ఎదిరిస్తే, అప్పుడు చూపించాడు దేవుడు తన యొక్క శక్తి అంతా కూడా ఆ ఐగుప్తు దేశంలో దేవుడు అప్పుడు చూపించాడు. ఐగుప్తు దేశంలోనికి కప్పల్ని పంపించాడు, మిడతల్ని పంపించాడు. ప్రజలు ప్రథమ ఫలములైనటువంటి ప్రథమ బిడ్డళ్ళు కూడా చచ్చిపోయారు. దేశమంతా కూడా రక్తము ఏరులై పారింది. అప్పుడు ఫరోకి అర్థమైంది దేవుడు అంటే ఎవరో, యెహోవా అంటే ఎవరో ఫరోకి అప్పుడు అర్థమైంది. మొదటే అర్థమై ఉంటే బాగుండేది, మొదటే బుద్ధి వచ్చి ఉంటే బాగుండేది. కానీ అంతా కూడా అయిపోయిన తర్వాత, ఐగుప్తు దేశం అంతా కూడా శవాల కుప్పలుగా తయారైన తర్వాత, అప్పుడు ఫరోకి దేవుడు అంటే ఎవరో, ఆయన శక్తి అంటే ఏంటో అప్పుడు గుర్తొచ్చి, అప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత అప్పుడు బానిచ్చాడు. అప్పుడు బానిచ్చినా కానీ ఊరుకున్నాడా? ఇజ్రాయేలీల ప్రజలు వెళ్తూ ఉంటే వాళ్ళని వెంబడించాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? వెళ్ళిపోతే ఇక్కడ మన రాజ్యం పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు మనకి సేవకులుగా ఉన్నారు కదా, పనివారుగా ఉన్నారు కదా, మన రాజ్య పరిస్థితి ఏంటి? ఇప్పుడు వారిని వెంబడించాలని చెప్పి ఫరోతో పాటుగా 600 గుర్రాలు సైన్యం అంతా కూడా ఇజ్రాయేలీల ప్రజల్ని వెంబడించి ఆ ఎర్ర సముద్రం దగ్గర ఫరో వారిని చంపటానికి ప్రయత్నం చేస్తే, దేవుడు కలుగు చేసుకొని ఆ ఎర్ర సముద్రంలోనే ఫరోను, ఆయన యొక్క సైన్యమును, గుర్రములు అన్నీ కూడా ఎర్ర సముద్రంలో చచ్చిపోయాయి. గర్వపడ్డాడు. చివరికి ఏమైంది? నాశనం అయిపోయాడు. నాశనమునకు ముందు గర్వము నడుచును. ఈ మాట సామెతల్లో వ్రాయబడింది. ఎవరైతే గర్వపడతారో, ఎవరైతే
అహంకరిస్తారో, ఎవరైతే చులకనగా మాట్లాడతారో, ఎవరైతే ఇతరులని పట్టించుకోకుండా గర్వముతో తమ జీవితాలు కొనసాగిస్తారో ఖచ్చితంగా ఏదో ఒక రోజున నాశనము కాచుకొని కూర్చుంది. నాశనము ఖచ్చితంగా, నాశనానికి రెడీ కావాల్సిందే ఆ వ్యక్తి. అందుని బట్టి మనలో అటువంటి గర్వం ఏమైనా ఉందా? అహంకారం ఏమైనా ఉందా? లేనిపోని గొప్పలికి పోతున్నామో మనకున్న ఆస్తిపాస్తులు, చదువు, భవనాలు, మిద్దెలు, మేడలు, మనకున్న గొప్ప గొప్ప స్థితులను బట్టి మనం ఏమైనా గర్వానికి పోతున్నామా? ఒకసారి ఆలోచించు. నీ గర్వమే నిన్ను నాశనం చేస్తుందేమో ఏదో ఒక రోజున. నీ గర్వమే నిన్ను పాతాళానికి తీసుకొని వెళ్తుందేమో ఏదో ఒక రోజున. నీ గర్వమే ఏదో ఒక రోజున మనుషుల మధ్య నిన్ను విలువలేని వ్యక్తిగా నిలబెడుతుందేమో. ఒకసారి ఆలోచించు. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. దేవుడు వారిని నిర్లక్ష్యం చేస్తాడు. బైబిల్లో వ్రాయబడింది మాట. కాబట్టి గర్వాన్ని వదిలిపెడదాం, వినయంతో జీవిద్దాం, దేవునికి రుణస్థులుగా జీవిద్దాం, మనుషుల్ని ప్రేమతో పలకరిద్దాం, హృదయపూర్వకంగా ప్రేమతో మాట్లాడదాం. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. థ్యాంక్ యూ.